నూతనంగా నిర్మించిన అయోధ్య రామ మందిరంలో భారీ వర్షాల కారణంగా వర్షం కురుస్తుందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సరిగ్గా 6 నెలల క్రితం అత్యంత ఘనంగా అత్యంత అట్టహాసంగా ప్రారంభమైంది అయోధ్య రామ మందిరం. కాగా 6 నెలలకే మందిరంలో వర్షం నీరు లీక్ అవ్వడం ఏంటనే చర్చ జరుగుతోంది. గర్భగుడి పైకప్పు లీక్ అవుతోందన్న విషయాన్ని శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నిపేంద్ర మిశ్రా అంగీకరించారు. ఇలా జరుగుతుందని ముందే ఊహించినట్లు చెప్పారు. ఆయన మాటల ప్రకారం, నేను అయోధ్యలోనే ఉన్నాను. మొదటి అంతస్తు నుంచి నీరు పడటాన్ని చూశాను. గురుమండపం కవర్ చేయలేదు. అక్కడి నుంచి ఆకాశం కనిపిస్తుంది. రెండో అంతస్తులో పనులు పూర్తయితే ఈ ఓపెనింగ్ కవర్ అవుతుంది. మొదటి అంతస్తులో కూడా పనులు జరుగుతున్నాయి. గర్భగుడిలో డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఎందుకంటే అన్ని మండపాల్లో నీరు సులభంగా పోయేందుకు స్లోప్లో కట్టాము. గర్భగుడిలో నీరు దానంతట అదే పోతుంది అన్నారు మిశ్రా. దీన్ని బట్టి గుడి నిర్మాణం ఇంకా పూర్తవ్వని కారణంగానే గర్భగుడిలో వర్షం నీరు వచ్చి చేరిందని తెలుస్తోంది. గుడి నిర్మాణం కంప్లీట్ అయితే ఇబ్బంది ఉండదు.